ఇది ఏదన్నా జరుగుతుందంటే ఆ దైవానుగ్రహం వల్లనే జరుగుతుంది అని చెప్పి మనం ఎప్పుడైతే మనల్ని మనం ఏది సాధించినా సరే, లేకపోతే మనకి ఏమున్నా సరే అవన్నీ ఆ స్వామివారి దయ వల్లనే అనుకుని మనల్ని మనం గనుక స్వామివారి పాదాలకి అర్పించుకుంటే అప్పుడు మనలో ఉన్న అహంకారం అంటున్నామే అది నాశనం అయిపోతుందని మన స్వామివారు చెప్తున్నారు. మనుషుడు తనకు స్వభావమైనటువంటి ఈ మృత్యు భయం వలనే భగవంతుని ఆశ్రయిస్తాడు. తాను భయపడే చావు రాకముందే ఆ భగవంతుని ఆశ్రయించడం వల్ల తన అహంకారం చచ్చిపోయిందని గ్రహిస్తాడు. అయితే ఎందుకు మనము దేవుని పాదాలు పట్టుకుంటున్నాం అంటే ఇందాక చెప్పినట్లు మనకి భయం ఉంది, ఏమని చావు వస్తుందేమో అని భయం ఉంది. అయితే ఎప్పుడైతే మనం ఈ చావు రాకముందే చావు రానటువంటి భగవంతుడి పాదాలు పట్టుకున్నామో అప్పుడు మన అహంకారం చచ్చిపోతుంది. ఎందుకు చావు అనేది జ్ఞానం వచ్చిన వాడికి భయం కలిగించదు, మిగిలిన వాళ్ళకి భయం కలిగించినప్పుడు మరి జ్ఞానం వచ్చిన వాడికి కూడా భయం కలిగించాలి కదా. ఎందుకు ఇతనికి భయం కలిగించదు అంటే ఇక్కడ అహంకారాన్ని వాడు